కాబట్టి మొదటిగా ఆయన ఇచ్చిన రక్షణ బట్టి దినమెల్లా తన నోరు దేవుని వివరిస్తూ ఉంది. ఆయన మహోపకారం ఏంటి? ఆ మహోపకారం ఆయన ఇచ్చిన రక్షణ బట్టి ఆయన కీర్తిస్తూ ఉన్నాడు. ఆయన హృదయం హర్షిస్తూ ఉంది. ఎందుకనగా పాతాళములో నీవు నా ఆత్మను విడిచిపెట్టు ఆడవు కాదు, అందును బట్టి నా హృదయము హర్షిస్తోంది. ఈ గొప్ప దేవుడు ఆయన చేసిన మేలును బట్టి కీర్తనకారుడు స్తుతిస్తూ వచ్చినాడు. మనము కూడా ఆయనను ఘనపరచాలి. ఆయన పాదపీఠం మీదట సాగిలపడాలి. కాబట్టి ఎందుకు సాగిలపడాలంటే ఆయన మనకు రక్షణ ఇచ్చినాడు. ఆ రక్షణ బట్టి మనము దేవుడు చేసిన మహోపకార్యములను వివరిస్తూ, దేవుడు చేసిన మహోపకార్యం కీర్తిస్తూ, ఆయన మన పాతాళంలో విడిచిపెట్టగా మన హృదయమును హర్షించేటట్లుగా మన హృదయం సంతోషంతో నింపుతూ వచ్చాడు.